హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, తర్వాత సెన్సెక్స్ లెవెల్స్. నిన్న నేను మీకేం చెప్తే సెల్లర్స్ చేతిలో రావాలంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ వేసుకోరావాలా అంటే, సో పెద్ద పెద్ద క్యాండిల్స్ వేసుకోవచ్చింది, మళ్ళీ రీట్రేస్మెంట్ తీసుకుంది, షార్ప్గా పడే మళ్ళీ రీట్రేస్మెంట్, మళ్ళీ షార్ప్ ఫాల్. ప్రీవియస్ ఏముందో లో, ఆ లోని బ్రేక్ చేసుకోండి మార్కెట్. మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ సెల్లర్స్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నట్లుంది. సో రేపు ఏమైనా ఫ్లాట్ ఏమైనా ఓపెన్ అయితే 23,102 దగ్గరన ప్రైస్ రిజెక్ట్ అయితే సెల్లింగ్ ఆపర్చునిటీకి వెతుకుతాను. లేదు అంటే ఈ 23,145 నుంచి 23,160 ఈ లెవెల్లో వస్తాను, నేను సెల్లింగ్ ఆపర్చునిటీ వెతుకుతాను. బయింగ్ ఆపర్చునిటీ నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు బయింగ్ కనిపిస్తూ అంటాను, నేను ట్రేడ్ తీసుకునేది లేదు. ఇన్ కేస్ గ్యాప్ డౌన్, హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యా, సో 22,800 దగ్గర సపోర్ట్ ఉండేది, ఇంకా ఫ్రీ ఫాల్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉండేది. ఇక్కడి నుంచా లో బ్రేక్ అయితే ఇమ్మీడియట్గా నాకు సెల్లింగ్ ఇంట్రెస్ట్ లేదు. కొద్దిగా పైన రీట్రేస్మెంట్ అయ్యి మార్కెట్ కిందకు వచ్చేటప్పుడు అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకు అంటే ఇమ్మీడియట్గా ఇక్కడ లో బ్రేక్ అయ్యేసి ఫాల్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ పైనకి వెళ్ళేదానికి ప్రాబిలిటీ. సో ఇమ్మీడియట్గా లో బ్రేక్ అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ 15 minutes కంటే ఈ లో బ్రేక్ ఏమైనా అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. గ్యాప్ అప్ అయ్యేసి ఇక్కడ ఏమైనా ప్రైస్ రిజెక్ట్ అయితే డెఫినెట్గా అటెంప్ట్ ఇస్తామా అనుకోండాను సెల్లింగ్ ఆపర్చునిటీకి. హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే తర్వాత ప్రైస్ యాక్షన్ మీద చూస్తామా, ఇక్కడంతా ఫుల్ గ్యాప్ ఉంది, సో ఈ గ్యాప్ కవర్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూస్తే, సో 48,800 నుంచి 49,000 ఇది 1 hour టైం ఫ్రేమ్లో మంచి సప్లై లెవెల్లో. ఇన్ కేస్ ఫ్లాట్ లే గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్ ఏమైనా టెస్ట్ చేస్తే, ఆల్రెడీ ఈరోజు టెస్ట్ అయ్యింది, బట్ రేపు టెస్ట్ చేస్తే డెఫినెట్గా ఇక్కడి నుంచే నేను సెల్లింగ్ ఆపర్చునిటీ వెతుకుతామా అనుకోండాను. ఈ సపోర్ట్ ఫస్ట్ 15 minutes కంటే ఈ సపోర్ట్ ఏమైనా బ్రేక్ అయితే వెయిట్ చేస్తాను. సో ఇక్కడ ఒక స్వింగ్ ఉంది, ఇక్కడ ప్రీవియస్గా ఫాల్ సిగ్నల్ ఇచ్చింది, సో ఇప్పుడు ఫాల్ సిగ్నల్ ఇచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో కొద్దిగా రీట్రేస్మెంట్ చేసి ఫాస్ట్గా పడేదానికి ప్రాబబిలిటీ ఉంది. హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే ప్రైస్ యాక్షన్ మీదే ట్రేడ్ తీసుకుంటామా అనుకోండి, నేను వెయిట్ చేస్తాను. ఇమ్మీడియట్గా నేనేమి ట్రేడ్ తీసుకునేదానికి పోయేలే హ్యూజ్ గ్యాప్ డౌన్ ఏమన్నా అయితే. ఫిన్ నిఫ్టీ లెవెల్లో సో పైన రాసిండేది సప్లై లెవెల్ టెస్ట్ కాలేదు, 2 days టెస్ట్ కాలేదు. ఇంకొక సప్లై లెవెల్ క్రియేట్ అయ్యింది ఈరోజు. సో 22,743 నుంచి 22,659 అనేది సప్లై లెవెల్. రేపేమైనా ఇది టెస్ట్ చేస్తే మార్కెట్ కిందకి వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఈ సపోర్ట్ బ్రేక్ అయిపోయేదానికి, ఈజీగా బ్రేక్ అయిపోయేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఫ్లాట్ గ్యాప్ అప్ ఏమైనా అయితే ఇక్కడ నేను సెల్లింగ్ ఆపర్చునిటీ వెతుకుతాను. హ్యూజ్ గ్యాప్ డౌన్ ఏమైనా ఓపెన్ అయితే ప్రైస్ యాక్షన్ మీదే ట్రేడ్ తీసుకుంటాను. అట్ ప్రజెంట్ ಯಾವ పొజిషన్లో ఓపెన్ అవుతుంది అనేసి ఇది ఒకటే సపోర్ట్ ఉండేది. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే ఈజీగా 22,145 వరకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సెన్సెక్స్ లెవెల్స్ చూస్తే, సో ప్రీవియస్ ఏం లో చేసినో ఆ లో కింద వచ్చి క్లోజ్ అయ్యింది. సో రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే 76,263 ఇంచా, 76,448 ఇంకా 76,517. ఫ్లాట్ గ్యాప్ అప్ అయితే ఈ లెవెల్ ఏమైనా టెస్ట్ చేస్తే కళ్ళు మూసుకొని తీసుకుంటాను నేను. నెక్స్ట్ 75,124 వరకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఈ లెవెల్ టెస్ట్ చేస్తే నేను వెయిట్ చేస్తాను, పొజిషన్గా తీసుకోవాలా అనుకోండి. ఈ లెవెల్ నుంచా మార్కెట్ కిందకి వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఫ్లాట్ గ్యాప్ అప్ అయితే హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే ప్రైస్ యాక్షన్ మీద ట్రేడ్ తీసుకుంటామా అనుకోండి. సో ఇదే కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. రేపు బయింగ్ ఆపర్చునిటీ దొరుకుతాను, బయింగ్ తీసుకోవదండా. సో చూసుకొని మీ రిస్క్ రివార్డ్ చూసుకొని తర్వాత బయింగ్ ఆలోచించండి, సెల్లింగ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. నాకు తెలిసిండే ప్రకారం చెప్తా ఉన్నాను. సో మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సెల్లర్స్ ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయిండారు. రేపు ఈ లెవెల్ ఏమైనా టెస్ట్ చేస్తే మాత్రం డ్రాస్టిక్గా ఫాలో అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో నాకు తెలిసిండే ప్రకారం వరకు రేపు సెల్లింగ్ మాత్రమే చూడండా, బయింగ్ ఆపర్చునిటీ చూడదండా. సో ఇదే నా అనాలిసిస్ రేపటి గురించి. నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.